ఒక వ్యక్తి అధికార దాహం కోసం రాష్ట్రాన్ని నాశనం చేయడానికి సిద్ధపడినప్పుడు, ఇవన్నీ నిజాలు నేను చెప్తుంది. మీకు నిజం కాకపోతే, కాదనిపిస్తే అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. అతను అత్యంత అవినీతిపరుడు అయిన వ్యక్తి ఇండియాలో. మీకు నచ్చకపోయినా, అంటే మీకు ఎందుకు నచ్చలేదనేది మీ మెంటల్గా ఉన్న ప్రాబ్లం, అది నా ప్రాబ్లం కాదు. చూసే చిన్న పిల్లోడికి అర్థమవుతుంది 5 సంవత్సరాలు అన్ని వేల కోట్లు ఎలా సంపాదిస్తారు. అప్పుడే అతను ఎప్పుడో చిన్నప్పటి నుంచి డబ్బున్నోడు, అది తెలియదా చూస్తే. సింపుల్గా అతను లీగల్గానే చేశాడు, ఇల్లీగల్గా ఏం చేయలే. లీగల్గానే అవినీతిని లీగల్ చేశాడు. అతను కంపెనీలో పెట్టుబడులు పెట్టించుకున్నాడు. 5 సంవత్సరాల్లో అన్ని వేల కోట్లు పెట్టుబడులు ఎలా పెట్టేస్తారు అంటే చిన్న పిల్లోడైనా చెప్తాడు. వాళ్ళకి ఏదైనా, ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళు లబ్ధి పొందితే ఇతనికి ఏమన్నా పెట్టుబడి పెడతారు. అంతే తప్ప ఊరికనే పుణ్యానికి ఇతను ఏమైనా పైన దిగొచ్చాడు దేవుడు ఏంటి.